మన జీవితంలో ప్రార్థన చేస్తున్నాం, మంచిదే. కానీ ఈ రోజున శక్తివంతమైన ప్రార్థన, ఎఫెక్టివ్ ప్రేయర్స్ ఎలా చేయాలి? ఓకే, అందరూ కూడా ప్రార్థన చేస్తున్నారు కదా, క్రైస్తవులు అనేటువంటి వారు అందరూ ప్రార్థన చేస్తారు. కానీ మన ప్రార్థనలు ఎలా ఉంటే దేవుని నుంచి జవాబును మనం పొందుకుంటాం అనే అంశాన్ని ఉపవాస దినాన్న మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. ఒకరికొకరు ప్రార్థన చేసుకోవాలి, స్వస్థత పడి నిమిత్తము ఒకరినొకరు ప్రార్థన చేసుకోవాలని దేవుని లేఖనం తెలియస్తాం. ఆలస్యం చేయకుండా మనం దేవుని లేఖనంలోకి వెళ్ళిపోదాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 13వ వచనాన్ని ఈరోజు వాక్యాంశంగా చదువుకుందాం. మీలో ఎవరికైనాను శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను, ఎవరికైనాను సంతోషము కలిగిన అతడు కీర్తనలో పాడవలెను. మీలో ఎవరైనాను రోగి అయి ఉన్నారా, అతడు సంఘ పెద్దలను పిలిపింపవలెను, వారు ప్రభు నామమున అతనికి ఆ నూనె రాసి ప్రార్థన చేయవలెను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచను. మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను. అవునండి, మన జీవితాల్లో శ్రమ వచ్చినప్పుడు ఏం చేయాలి అని ఆలోచన చేస్తే మనం ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయాలి. ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది అనేటువంటి విషయం మనందరికీ తెలుసు. ప్రార్థన మనల్ని శక్తివంతులుగా చేస్తుంది. ప్రార్థన మన జీవితంలో విజయాన్ని పొందుకునేటువంటి వారుగా చేస్తుంది. ప్రార్థన దేవుని చిత్తాన్ని తెలుసుకునేటువంటి వారుగా మనల్ని చేస్తుంది. ప్రార్థన దేవుని చేత పని చేపిస్తుంది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. నిజంగా ప్రార్థన ద్వారా దేవుణ్ణి పని చేసేటువంటి వారుగా మనం చేయగలుగుతాం. కాబట్టి శ్రమ సంభవించినప్పుడు మనం ఏం చేయాలి? ప్రార్థించాలి. మీ అందరి జీవితంలో శ్రమలు ఉన్నాయి, మీ అందరి జీవితంలో వేదనలు ఉన్నాయి, మీ అందరి జీవితంలో కన్నీళ్ళు ఉన్నాయి కదా. చాలామంది మా జీవితంలో అనారోగ్యాలు ఉన్నాయండి, మా జీవితంలో ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాయి, శాంతి లేదు, సమాధానం లేదు, రాత్రి పడుకుంటే నిద్ర పట్టలేని పరిస్థితులు మా జీవితంలో ఉన్నాయని మీలో కొంతమంది చెప్పచ్చు. అనారోగ్యాలు మా జీవితంలో ఉన్నాయని చెప్పచ్చు. భవిష్యత్తు పట్ల భయం ఉంది అని కొంతమంది చెప్పచ్చు. నేను నమ్ముకున్నటువంటి వారే నన్ను మోసం చేసినటువంటి వారుగా ఉన్నారు, నేను నమ్మినటువంటి వారు నన్ను ఏం చేశారో మోసం చేశారు, నాకు ఆదరణ లేదు, నా రక్త సంబంధికుల నుంచి నాకు ఆదరణ లేదు, నా జీవితంలో ఏదో వేదన, ప్రతికూల పరిస్థితి నా జీవితంలో ఉందని మీరు చెప్పచ్చు. ఎలాంటి శ్రమ అయినా సరే మీ జీవితంలో ప్రార్థనకు జవాబు ఉన్నది అని చెప్పడానికి నేను ఎంతగానో ఇష్టపడుతున్నాను. మీకు ఈ యొక్క శుభ సందేశాన్ని తెలియచేయడానికి ఇష్టపడుతున్నాను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. అవును, విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థ. ద ప్రేయర్ ఆఫ్ ఎ రైచియస్ పర్సన్ హ్యాస్ గ్రేట్ ఎఫెక్టివ్నెస్. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది. ఆ తర్వాత నీతిమంతుని ప్రార్థన బహు బలము కలిగిన, నీతిమంతుని విజ్ఞాపన బహు బలము కలిగినది. పాత నిబంధనలో ఒక రోషం కలిగినటువంటి వ్యక్తి ఉన్నాడండి. ఆ వ్యక్తి నుంచి మనం ప్రతిరోజు పాఠాలు నేర్చుకోవాలి. ప్రతి విశ్వాసి కూడా ఆ ప్రవక్త నుంచి పాఠాలు నేర్చుకోవాలి. ఆ ప్రవక్త ఎవరో కాదు, ఏలియా. ఆ వ్యక్తిని ఏమని పిలిచారు తెలుసా? రోషం కలిగినటువంటి దేవుని ప్రవక్త. రోషం ఉందట అంటే తనకి రోషం ఏదో భౌతికపరమైనటువంటి అంశాల మీద కాదు, కానీ తన దేవుణ్ణి ఎవరన్నా అన్నా, ప్రార్థన విషయంలో రోషం కలిగినటువంటి వాడు, ప్రార్థన విషయంలో రోషం కలిగినటువంటి ఆహాబు, యెజబెలు అనేటువంటి ఇద్దరు దుష్టరాజులు ఆ ప్రాంతంలో ఆ పరిస్థితుల్లో పరిపాలన చేస్తున్న ఇజ్రాయేల్ దేశాన్ని. వారు బయలు ప్రవక్త వైపు, బయలు దేవత వైపు అనేక మంది ప్రజలు నడిపిస్తున్నారు. ఇశ్రాయేల్ ప్రజలు దేవుని యొక్క ఆత్మ కలిగినటువంటి వారు, దేవుని అద్భుతాలు కళ్ళారా చూసినటువంటి ఇజ్రాయేల్ ప్రజలు. కొన్ని తరాలు గడిచేసరికి ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా ఆ యొక్క రాజు ద్వారా, రాణి ద్వారా ప్రభావితం చేయబడుతున్నారు. ఎందుకంటే ఆ రాణి యెజబెల్ ఏం చేసిందంటే విగ్రహారాధన ప్రజల్ని మళ్ళిస్తూ వచ్చింది. ఆ టైంలో ఈ సేవకుడు కూడా అదే టైంలో ఉండి ఇశ్రాయేల్ ప్రజలతో చెప్తున్నాడు, మీరు ఎంతకాలం రెండు తలంపుల మధ్య మీరు తడబడతారు? ఎంతకాలం రెండు తలంపుల మధ్య మీరు తడబడతారు? ఎందుకంటే వారిలో స్థిరత లేదు, వారిలో ఏమి లేదు, ఏమి లేదు, స్థిరత్వం లేదు, అస్థిరులుగా ఉన్నారు. చూడండి, స్థిరత్వం మనిషికి ఖ్యాతిని తీసుకొస్తుంది. స్థిరత్వం మన జీవితాల్లో మంచి పేరుని తీసుకొస్తుంది. నువ్వు దేవుని వెంబడించడంలో స్థిరత్వం కలిగి ఉండాలి. నీ విశ్వాసంలో స్థిరత్వం ఉండాలి.
ఆసక్తి విషయంలో స్థిరత్వం ఉండాలి. నీ యొక్క ఇంకా చెప్పాలంటే సత్యమందు స్థిరులుగా ఉండమని చెప్పాడు. ఆ తర్వాత కృపయందు స్థిరులుగా ఉండమని చెప్పాడు. ఆసక్తి విషయంలో స్థిరంగా ఉండమని చెప్పాడు. విశ్వాస విషయంలో స్థిరంగా ఉండండి అని చెప్పాడు. చూడండి, స్థిరత్వం మనకు ఖ్యాతిని తీసుకొస్తుంది. మీలో చాలామంది ఒక శుక్రవారం వస్తున్నారు, బాగానే ఉంది. వచ్చే శుక్రవారం మానేస్తుంటారు కొంతమంది. ఒక ఆదివారం దేవుని మందిరానికి వస్తారు, తర్వాత మానేస్తుంటారు. కాదు, ఇది కాదు. మనం స్థిరులుగా ఉండాలి. ప్రార్థించే విషయంలో స్థిరులుగా ఉండాలి, విశ్వాస విషయంలో స్థిరులుగా ఉండాలి, ఆసక్తిని కనుపరిచే విషయంలో స్థిరులుగా ఉండాలి. ఎందుకు స్థిరమైన కట్టడాలను చూడడానికి ఎందుకు ఇష్టపడతాం? ఎందుకంటే తుఫాన్లు వస్తున్నా, సునామీలు వస్తున్నా, భూకంపాలు వస్తున్నా కొన్ని కట్టడాలు పడిపోవు. నేను పారిస్ అనేటువంటి ప్రాంతానికి వెళ్ళాను. ఫ్రాన్స్ అనే దేశంలో పారిస్ అనేటువంటి నగరం ఉంది. ఆ నగరంలో ఈఫిల్ టవర్ అని ఉంటుంది, చాలా ఎత్తైనటువంటి కట్టడం. ఆ కట్టడాన్ని చూడడానికి రోజుకు సుమారుగా 2-3 లక్షల మంది వస్తారు. ఎందుకు వస్తారు అని అంటే ఆ కట్టడము స్థిరంగా ఉంటుంది కాబట్టి అనేక మంది దాన్ని చూడడానికి వస్తారు. అనేక సివిల్ ఇంజనీర్స్, అనేక మంది మేసన్స్ అంటే తాపీ మేస్తులు కానివ్వండి, కట్టడాలు కట్టేటువంటి వారందరూ నా కట్టడాన్ని చూడడానికి ఎందుకు వస్తారంటే స్థిరంగా ఉన్నాయి. మన భారతదేశంలో తాజ్మహల్ ఉంది, ఎందుకు చూస్తారు? అవి అందంగా ఉంటుందనా? కాదు, స్థిరంగా ఉంటుందని. తాజ్మహల్ కట్టబడి చాలా కాలం అయినప్పటికీ కూడా ఎన్ని వరదలు వస్తున్నా, ఎన్ని వర్షాలు వస్తున్నా, తుఫాన్లు వస్తున్నా, భూకంపాలు వచ్చినా అవి పడిపో. అంటే విశ్వాసి కూడా స్థిరంగా ఉంటే పరిస్థితి ద్వారా, ఆ విశ్వాస ద్వారా దేవుని నామానికి మహిమ వస్తుంది. అర్థమవుతుందండి? ప్రభువులో మనం స్థిరులుగా ఉండాలి, కదలనటువంటి వారుగా ఉండాలి. ఎల్లప్పటికీ ప్రభు కార్యాభివృద్ధులు ఎలా ఉండాలి? ఆసక్తులుగా ఉండమని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. నిజంగా ఆహాబు టైంలో, యెజెబెల్ టైంలో మనుషుల్ని హెచ్చరించాడు. రోషం కలిగినటువంటి కార్యాలు ప్రభు కోసం జరిగించాడు. కర్మెలు పర్వతం మీద ఒక గొప్ప సవాలు విసిరాడు. బయలే నిజమైనటువంటి దేవుడైతే ఆకాశం నుంచి అగ్ని కురబడాలి, ఆ బలిపీఠ మీద దహన బలిపశువును కాల్చాలి. ఒకవేళ యెహోవా నిజమైన దేవుడైతే ఆయన నేను ప్రార్థన చేసినప్పుడు ఆకాశం నుంచి అగ్ని కురిపించబడి బలిపీఠం మీద ఉన్నటువంటి దహన బలిపశువుని, కట్టెలను, ఆ తర్వాత క్రింద ఉన్నటువంటి కందకంలో నీళ్లు కూడా ఆవరేపాలను సవాలు విసిరితే కర్మెలు పర్వతం మీద దేవునికి అఖండ విజయాన్ని తీసుకొచ్చినటువంటి వాడు ఏలియా. రోషం కలిగినటువంటి దేవుడు, రోషం కలిగినటువంటి వాడు, రోషం కలిగిన ప్రవక్త, గొప్ప ఉజ్జీవాన్ని తీసుకొచ్చిన రోషం కలిగినటువంటి సేవకుడు. ఆ యొక్క దేశంలో గొప్ప ఉజ్జీవాన్ని అదే టైంలో కనుక ఏలియా కనుక లేకపోతే కనుక ఇశ్రాయేల్ అందరూ కూడా బయలుదేవతని, ఐషారా దేవతను పూజించేటువంటి వారుగా ఉండిపోయేవారు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయాన్ని జాగ్రత్తగా చదివితే ఈ కథనం అంతా కూడా అక్కడ రాయబడింది. అంత మాత్రమే కాదు, మరణించకుండానే పరలోక రాజ్యానికి కొనుపోబడినటువంటి దేవుని ప్రవక్త ఎవరు? మరణం లేదండి ఏలియాకి. మరణం లేకుండానే దేవుని సన్నిధికి, దేవుని రాజ్యానికి కొనిపోబడినటువంటి వాడు రోషం కలిగిన దేవుని ప్రవక్త ఏలియా. అంత మాత్రమే కాదు, ఇంకో విషయం చెప్పిన, 2వ రాకడలో మరలా ఏలియా ఈ భూలోకానికి రాబోతున్నాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. 2వ రాకడలు, ఎందుకంటే అతనికి మరణం లేదు కాబట్టి మనిషిగా పుట్టినోడు ఖచ్చితంగా ఏమవ్వాలి? మరణించాలి. అందుని బట్టి ప్రభు ఆ వ్యక్తిని ఏం చేశాడంటే కొన్ని దినాలు తన రాజ్యంలో ఉంచుకుని మరలా 2వ రాకడ సమయంలో 2 దూతలు, 2 సాక్షులు మరలా భూలోకాన్ని తిరిగి వస్తారు. ఆ భూలోకాన్ని తిరిగి వచ్చేటువంటి వారిలో ఏలియా అనేటువంటి ఆ రోషం కలిగినటువంటి దేవుని ప్రవక్త ఒకరని చరిత్రకారులు చెప్తుంటారు. మలాకి 4:5లో ఆ మాట మీరు చదువుతూ ఉంటారు. యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్త ఏలియాని మీ యొద్దకు పంపెదను అని దేవుని లేఖనాలు చెప్తూ ఉన్నాయి. నా ప్రియదేవచనాగమా, ఈరోజు నా రోషం కలిగినటువంటి దేవుని ప్రవక్త ఏలియా. అంత రోషం ఎలా వచ్చింది? దేవుని కార్యాలు అంత గొప్ప విధానంలో జరిగించగలిగాడంటే అతనిలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి? ఏలియా అంటే ప్రత్యేకత ఏంటి? ఆకాశం నుంచి అగ్ని కురిపించగలిగాడు. దేవుని యొక్క సన్నిధిలోంచి అగ్ని కురిపించగలిగాడు ఏలియా. అంత మాత్రమే కాదు, అతను ప్రార్థన చేస్తున్నప్పుడు 3.5 సంవత్సరాలు కనీసం వర్షమైనను మంచైనను భూమి మీద కురవలేదు, ఇశ్రాయేల్ దేశం మీద కురవలేదు. అంటే ఆ ప్రార్థన అంత శక్తివంతమైనది ఎలా మార్చబడింది? అతను ఎందుకు అంత ప్రార్థనా వీరుడిగా ఈరోజు మన ముందు కనబడుతున్నాడు? అతను చేసిన ప్రార్థన మామూలు సాదాసీదా ప్రార్థన కాదు, అతను చేసిన ప్రార్థన శక్తివంతమైన ప్రార్థన. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మీ జీవితాల్లో శక్తివంతమైన కార్యాలు దేవుడు మీ జీవితంలో జరిగించాలంటే మీరు కూడా శక్తివంతమైన ప్రార్థనలు చేయాలి. ఎఫెక్టివ్ ప్రేయర్స్ అనండి ఒకసారి. ఎఫెక్టివ్ ప్రేయర్స్. ఈ రోజున మనం ప్రార్థన చేస్తున్నాం, మంచిదే.
ఈ ప్రార్థనల ద్వారా మన జీవితాల్లో ఏ విధమైనటువంటి మార్పులు సంభవించట్లేదు. ఏదో అలవాటుగా మనం ప్రార్థన చేస్తున్నాం, విశ్వాసం లేకుండా ప్రార్థన చేస్తున్నాం, శక్తివంతమైన ప్రార్థనలు చేయకపోవడం వల్ల మన జీవితాల్లో దేవుని కార్యాలు ఆలస్యం అవుతున్నాయి, దేవుని కార్యాలు జరగట్లేదనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. రూపాంతర పర్వతం మీద కూడా, రూపాంతర కొండ మీద నిజంగా యేసుక్రీస్తు ప్రభువారు రూపాంతర కొండ మీదకి వెళ్ళినప్పుడు ఆ సాక్షుల్లో కూడా ఎవరున్నారు? ఏలియా ఉన్నాడు. అంటే మీరు ఆలోచన చేయండి, ఒక వ్యక్తి శక్తివంతమైన ప్రార్థనలు చేయటం నేర్చుకున్నప్పుడు ఆధ్యాత్మికంగా దీవెన పొందటం మాత్రమే కాకుండా, దైవ సంబంధమైనటువంటి సన్నిధిలోంచి అగ్ని కురిపించడం మాత్రమే కాకుండా, సృష్టిని శాసించగలిగిన అధికారం మాత్రమే కాకుండా, మనుష్యుల మీద కూడా గొప్ప అధికారాన్ని ఆ వ్యక్తి కలిగి ఉండగలుగుతాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఈ యొక్క ఉదయకాల సమయం నా ప్రతిదేవ జనాంగమా, ఈరోజు మీరు కూడా ఎఫెక్టివ్ ప్రేయర్స్ నేర్చుకోవాలి. మీరు కూడా శక్తివంతమైన ప్రార్థన నేర్చుకోవాలి. దేవునికి ఇంకా సమీపంగా చేరిన ప్రార్థనా జీవితాన్ని మీరు కలిగి ఉండాలి. అద్భుతాలు మీ జీవితంలో జరగబడడానికి ఎఫెక్టివ్ ప్రేయర్స్ చాలా అవసరం. నిజంగా దేవుని అధికారాన్ని మనము వినియోగించేటువంటి ఆ ప్రార్థనా శక్తిని మనం కలిగి ఉండాలి. దేవుడు మనకు ఒక మంచి ఆధిక్యత ఇస్తున్నాడు. ఏంటో తెలుసా? దేవుని అధికారాన్ని మనము వినియోగించగలిగిన శక్తి ప్రభు మనకిస్తాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అందరికీ కాదు. యెహోషువతో దేవుడు చెప్పాడు, ఏమని తెలుసా? నా అధికారం నువ్వే వినియోగించాయా. అయ్యా, మాకు సూర్యుడు చంద్రుడు యుద్ధానికి అడ్డొస్తున్నారు, అందులో సూర్యచంద్రుడు నిలపవా అంటే ప్రభు అన్నాడు, నాకు అధికారం ఉంది, సూర్యచంద్రుడు నిలిపేటువంటి అధికారం ఉంది, కానీ ఈ పర్టికులర్ టైంలో అధికారాన్ని నీకు ఇస్తున్నాను, నువ్వు నిలిపోయ్యా, నువ్వు ఆజ్ఞాపించు, సూర్యచంద్రులు ఆగిపోతాయి అన్నాడు. అంటే ప్రార్థన అంటే ఏంటో చెప్పమంటారా? దేవుని అధికారాన్ని వినియోగించడం. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. దేవుని అధికారాన్ని ఏం చేయటం? యూటిలైజింగ్ ద పవర్ ఆఫ్ గాడ్ ఈజ్ ఎ ప్రేయర్. యూటిలైజింగ్ ద పవర్ ఆఫ్ గాడ్ అంటే దేవుని అధికారాన్ని వినియోగించటం, ఆర్ కన్జ్యూమింగ్ ద పవర్ అండ్ అథారిటీ ఆఫ్ గాడ్ ఈజ్ ప్రేయర్. అధికారాన్ని ఉపయోగిస్తున్నావా? దేవుడు మన రాజుగాని యాజక సమూహంగా దేవుడు మనల్ని చేశాడు, తన సొత్తైన ప్రజలుగా దేవుడు మనల్ని చేశాడు. ప్రార్థనలో నువ్వు కొన్ని సందర్భాల్లో అధికారంతో మాట్లాడాలి. ప్రార్థన చేస్తున్నప్పుడు అధికారంతో నీకున్న సమస్యతో నువ్వు మాట్లాడి గద్దించాల. దేవుని అధికారాన్ని ఏం చేయాలి? వినియోగించాలి. ప్రైజ్ గాడ్. నా ప్రియదేవ జనాంగమా, ఏలియా ఎంత శక్తివంతమైన ప్రార్థన చేశాడండి. అతడు వర్షింపకున్నట్లు ప్రార్థన చేస్తున్న 3.5 సంవత్సరాలు కనీసం వర్షమేనో మంచు ఆయన కురలేదు. ఇంత ఎఫెక్టివ్ ప్రేయర్ చేశాడు కాబట్టి మామూలు ప్రవక్త కాదండి ఆ వ్యక్తి. చాలా శూరుడండి, చాలా బలుడండి, చాలా దేవునికి సమీపంగా ఉన్నటువంటి వాడిని, దైవాంశ సంభూతుడని మీరు అనుకుంటే పొరపాటే. యాకోబు క్లియరెన్స్ ఇస్తున్నాడు. ఏంటో తెలుసా? ఏలియా కూడా మనలాంటి స్వభావం కలిగిన మనుషుడే. ఏలియా కూడా మనలాంటి స్వభావం కలిగిన వ్యక్తే. ఆయనకి ప్రతిరోజు కూడా ఏమవుతుంది? ఆకలి ఏముంటుంది, దాహం వేస్తుంది. మనకులాగే ప్రతిరోజు నిత్యకృత్యాలు ఆయన కూడా జరిగిస్తాడు. ఆయన ఏదో ఈజ్ నాట్ ఏ సూపర్ఫిషియల్ పర్సన్. ఆయన ఏదో ఒక సూపర్ఫిషియల్ పర్సన్ ఏం కాదు. ఆయన మీలాంటి వాడే, నాలాంటి వాడే. అయినప్పటికీ అతడు ప్రార్థన చేసినప్పుడు దేవుని అసాధారణమైన కార్యాలు తన జీవితంలో, తన దేశంలో జరిగినాయి. ఈ రోజున నువ్వు సాధారణమైన వ్యక్తివే కావచ్చు. ఒకవేళ నువ్వు ఒక చదువు రానిటువంటి వ్యక్తిగా నువ్వు ఉండొచ్చు, ధనం లేనిటువంటి వ్యక్తిగానే నువ్వు ఉండొచ్చు, ఆధిక్యతలు నీకు లేకపోయి ఉండొచ్చు, దిరి సంపదలు నీకు లేకపోయి ఉండొచ్చు, కానీ ప్రార్థన ఎవరు చేసినా దేవుడు వింటాడు. ప్రైజ్ గాడ్. ఈరోజు నా శక్తివంతమైన ప్రార్థన నువ్వు చేయగలిగినప్పుడు, విశ్వాస సహితంగా నువ్వు ప్రార్థన చేసినప్పుడు, నీతిమంతుని ప్రార్థన బహు బలము కలుగుతున్నాడు. మన జీవితాల్లో నీతి కలిగి జీవించడం ద్వారా, నీతి కలిగి జీవించి మనం ప్రార్థన చేయడం ద్వారా దేవుని నుంచి గొప్ప కార్యాలు మనం పొందుకోగలుగుతాం. నిజంగా అతడు మనలాంటి స్వభావం కలిగిన మనుషుడే. ఆ మాట యాకోబు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు చెప్పించకపోతే, ఏలియా చాలా గొప్పోడండి, ఏలియా చాలా ప్రార్థనాపరుడండి, ఆయన ప్రార్థన అనుభవం నా జీవితంలోకి ఎక్కడ వస్తుంది అని నువ్వు అనుకుంటావు. ఆయనకైతే దేవుడు కార్యం చేస్తాడు, నాకైతే ఎందుకు చేస్తాడు నువ్వు అనుకుంటావేమో అని చెప్పి దేవుడు చిన్నగా చెప్పిన మాట ఏంటి తెలుసా? అతడు కూడా మీలాంటి స్వభావం కలిగిన మనుషుడే. అతడు కూడా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. ఏలియా కూడా కృంగుదల్లోకి వెళ్ళిపోయాడు. చాలా, ఎంతవరకు చాలు, నన్ను రాజ్యానికి పిలిచేసుకో అయ్యా, యెజబెల్తో నేను పడలేకపోతున్నానయ్యా, ఈ ఆహాబుతో నేను పడలేకపోతున్నాను, చంపేస్తానని భయపడతా ఉంది. ఏమండి, ఆకాశం నుంచి అగ్ని కురిపించిన ఏలియా జీవితంలో కూడా కృంగుదల ఉంటుందా? ఉంటుంది. కొన్ని సందర్భాల్లో, కొన్ని బలహీనమైనటువంటి సమయాల్లో మనం కూడా కృంగుదల్లోకి వెళ్ళిపోతుంటాం.
ఈ కృంగుదల, ఈ డిప్రెషన్ అనేది ఎవరికి కూడా అతీతంగా ఉండేటువంటిది కాదు. అందరికీ కూడా ఈ కృంగుదల. మీ జీవితంలో కూడా ఏదో టైంలో మీరు కూడా కృంగుదలలోకి వెళ్ళిపోయారు. జీవితాన్ని ముగించుకుంటే బాగుంటుంది. జీవితం ఏంటి? నిద్ర పట్టలేని రాత్రులు మీరు కూడా గడిపి ఉంటారు. అవును, అటువంటి సమయంలో నీకు గుర్తు రావాల్సిన నీ ప్రభు. కృంగుదలలో దేవాదేవుని వైపు మీరు చూడాలి. శ్రమ దినమున నువ్వు కృంగిని ఎడల చేతగానోడు అవుతావు. నా ప్రియదేవజనం, త్వరగా నేను కొన్ని విషయాలు మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఎఫెక్టివ్ ప్రేయర్స్, శక్తివంతమైన ప్రార్థనలు, దేవుని నుంచి జవాబును పొందుకునే ప్రార్థనలు ఎలా ఉంటాయి, ఆ ప్రార్థనలు త్వరగా మీతో మాట్లాడతాను. ఎఫెక్టివ్ ప్రేయర్స్లో మొదటిది ఏంటంటే ఏకాంత ప్రార్థన. చెప్పండి, ఏకాంత ప్రార్థన. ప్రతి ఒక్కరు కూడా ఏకాంత ప్రార్థన కలిగి ఉండాలి. మీరందరూ కూడా ఏకాంత ప్రార్థన కలిగి ఉండాలి. చూడండి, కొన్ని సందర్భాల్లో 10 మందితో ప్రార్థన చేస్తే బాగుంటుంది, 100 మందితో ప్రార్థన చేస్తే బాగుంటుంది, 10,000 మందిలో ఉండి ప్రార్థన చేస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన మనం కలిగి ఉండే. ఇట్ ఇస్ ట్రూ, నిజమే. సంఘంగా మనం ప్రార్థన చేయాలి. వేలాది మంది కూడినటువంటి సమాజంలో మనం ప్రార్థన చేయాలి. తద్వారా దేవుని కార్యాలు బలంగా జరుగుతాయని మనకు తెలుసు. కానీ ఎట్ ది సేమ్ టైం మీ జీవితంలో ఏకాంత ప్రార్థన. యూ నీడ్ టు స్పెండ్ వాల్యుబుల్ టైం విత్ గాడ్. దేవునితో ఒక క్వాలిటీ టైం నువ్వు గడపాలి. దేవునితో ఒక క్వాలిటీ టైంను గడిపేటువంటి వారు వారి జీవితంలో ఖచ్చితంగా విజయాన్ని పొందుకుంటారు. ప్రతిరోజు అనేక మందితో నువ్వు మాట్లాడుతుంటావు. నీ దేవుడు, నీ రక్షకుడు, నీ ప్రభుతో కొన్ని గంటలైనా మాట్లాడుతున్నావా? కొన్ని నిమిషాలు మాట్లాడుతున్నావా? ఏకాంత ప్రార్థన చాలా శక్తివంతమైందండి. ఒకవేళ ఏకాంత ప్రార్థన మీకు ఇప్పటి వరకు లేకపోతే ఈ రోజు నుంచి ప్రారంభించండి. ఆ ఏకాంత ప్రార్థన మీ జీవితంలో శక్తివంతమైన దేవుని కార్యాలని మీ జీవితంలోకి తీసుకురాగలుగుతుంది. మీ జీవితం అసాధారణమైన కార్యాలు మీరు పొందుకోవాలంటే ఏకాంత ప్రార్థన. మత్తయి సువార్త 18వ చదువుకుందాం. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొని దేని గురించైనను భూమి మీద ఏకీభించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. మీలో ఇద్దరు తాము వేడుకొని దేని గురించి ఆయనను భూమి మీద ఏకీభించిన ఎడలా. చూడండి, ఎవరైతే ఇద్దరు ముగ్గురు ఏకాంత ప్రార్థన జరిగిస్తారో, ఏకీభిస్తారో, నిజంగా దేవుడు వారి ప్రార్థనకి జవాబిస్తారు. ఆ ప్రార్థనలో గొప్ప శక్తి ఉంటుంది. యాకోబు పత్రిక 5:16 కూడా చూద్దాం. ఏలియా కూడా మనలాంటి స్వభావం గల మనుషుడే, వర్షింపకున్నట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరములు భూమి మీద వర్షింపలేదు. నీతిమంతుని ప్రార్థన బహు బలము కలిగిందని దేవుని లేఖ తెలుస్తుంది. ఎఫెక్టివ్నెస్ అనేటువంటి వర్డ్ మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఎఫెక్టివ్నెస్ కమ్స్ ఫ్రమ్ ఎనర్జియో అనేటువంటి పదం నుంచి వచ్చింది. ఎఫెక్టివ్నెస్ అనేటువంటి ఆ పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఎనర్జియో అనేటువంటి పదం నుంచి వచ్చింది. ఎనర్జియో అనేటువంటి పదం నుంచి ఎనర్జీ అంటే ఏంటి? శక్తి. ఏమండి, చిన్నప్పుడు మాకు ఒక యాడ్ చూసేవాళ్ళు. సచిన్ టెండూల్కర్ గారు 6లు కొట్టేసి బ్యాట్లో చూపించి బూస్ట్ ఈజ్ మై సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అనేవాడు. అంటే ఎనర్జీ అంటే ఏంటి? శక్తి. ఆయనకి ఎనర్జీని ఇచ్చింది ఏంటంట? ప్రతి బూస్ట్ తాగేవాడట. బూస్ట్ తాగటాన్ని బట్టి క్రికెట్ గ్రౌండ్లో ఎనర్జీ వచ్చిందంటే దాన్ని బట్టి 6లు కొట్టాడట, సెంచరీలు కొట్టాడట. ఈరోజు చూడండి, ఎఫెక్టివ్నెస్ అనేటువంటి మాట ఎనర్జియో అనే పదం నుంచి వస్తే, ఎనర్జియో అనేటువంటి మాట నుంచి ఎనర్జీ అనే పదం వచ్చిందనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనం శక్తివంతమైన ప్రార్థనలు చేయాలి. ఈరోజు మన జీవితాల్లో దేవుని కొరకు రాజీ పడేటువంటి అనుభవాలు మన జీవితంలో ఉండటానికి వీల్లేదు. మన జీవితాల్లో ఒక అంశం కొరకు ప్రార్థన చేయటం మొదలుపెట్టినప్పుడు మన ప్రార్థనలో విసుగు చెందడానికి వీల్లేదు. మన ప్రార్థనలో ఎడతెగక ప్రార్థన మనం చేయాలి. నిత్యము దేవుణ్ణి గోజాడేటువంటి ప్రార్థనలు మనం చేయాలి. మన జీవితాన్ని సరి చేసుకుంటూ, స్వపరిశీలన చేసుకుంటూ ప్రభు సన్నిధిలో మొర్రపెట్టాలి. మన జీవితంలో ఇంట్రాస్పెక్షన్ మన జీవితాల్లో కలిగి ఉండాలి. సెల్ఫ్ ఎగ్జామినింగ్ మనం కలిగి జీవించాలి. వాక్యాన్ని వింటున్నప్పుడు ఒక తీర్మానంతో ఈ ప్రాంతం నుంచి వెళ్ళాలి. మీరు వాక్యం అయిన తదుపరి కొంత సమయం ప్రార్థన చేయడానికి దేవుని సేవకులు అనుమతిస్తున్నప్పుడు ఆ ప్రార్థనలో మనం సెల్ఫ్ ఎగ్జామినింగ్ చేసుకోవాలి. దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు మన స్థితి ఎలా ఉందో గమనించుకుంటూ మనం దేవునికి క్షమాపణ అడుగుతూ ఏం చేయాలి? ప్రభు సన్నిధిలో ప్రార్థించాలి. దేవుడు కొన్ని సందర్భాల్లో ప్రార్థన చేసే ముందు నీ తప్పిదాలని, నా తప్పిదాలని కొన్ని జ్ఞాపకం చేస్తుంటాడు. మనం ఏదో పెద్ద పెద్ద పాపాలు చేస్తున్నామని కాదు, కానీ
కొన్ని సందర్భాల్లో ఈ భ్రష్టమైన లోకంలో, ఈ చెడిపోయిన లోకంలో మొత్తం సందర్భంలో చిన్న చిన్న అంశాలు మనల్ని ప్రభావితం చేస్తున్నప్పుడు వాటిని కూడా సరిచేసుకుంటూ ప్రభు సందులో మనం ప్రార్థన చేసినప్పుడు, సెల్ఫ్ ఎగ్జామినింగ్తో మనం ఎప్పుడైతే ప్రార్థన చేసినప్పుడు దేవుని కార్యాలు మనం చూడగలుగుతాం. యెహోషువ తన జీవితంలో ఒకనాడు స్వపరిశీలనతో ప్రార్థన చేశాడు. ఏంటి ఆ ప్రార్థన అంటే, వాస్తవానికి ఎరికో పట్టణాన్ని విజయాన్ని సాధించినటువంటి ఆ యెహోషువ అతని సైన్యం, ఇశ్రాయేలు ప్రజలు హాయి పట్టణం మీద ఓడిపోయారు. హాయి పట్టణం మీద ఓడిపోయినప్పుడు ఎందుకు ఓడిపోయాం అని ప్రభుత్వంలో ప్రార్థించాడు ఎవరు? యెహోషువ. సో ఎందుకు ఓడిపోయాం అని అంటే, సో నిషిద్ధమైనటువంటి వస్తువులు నీలో ఉన్నాయని దేవుడు బయలుపరిచాడు. మన జీవితాల్లో కూడా ఎఫెక్టివ్ ప్రార్థనలో ప్రత్యేకమైన అంశం ఏంటంటే, మనం సెల్ఫ్ ఎగ్జామినింగ్ చేసుకోవాలి. అంటే దాన్ని ఇంట్రాస్పెక్షన్ అనండి. పక్క వారితో మీకు పలకడం వస్తుందా? ఇంట్రాస్పెక్షన్. ఓకే, ఆ పదం రాకపోతే సెల్ఫ్ ఎగ్జామినింగ్ అనండి. సెల్ఫ్ ఎగ్జామినింగ్. ఓకే, పోనీ తెలుగులో అనండి స్వపరిశీలన అనండి. ఓకే, రైట్. స్వపరిశీలన చేసుకోవాలి. మన ప్రార్థనకి ఎందుకు జవాబు రావట్లేదు? దేవుడు ఏ విషయంలో నా మీద ఆయన కోపాన్ని కలిగి ఉన్నాడు? దేవుడు ఏ విషయంలో ఆయన నాతో ఏకీభించట్లేదు అని దేవుని సన్నిధిలోకి వెళ్ళి మొరపెట్టాలి. అయ్యా, నేను చేసిన తప్పిదం ఏంటయ్యా? ఆ దోషము నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాను, క్షమించు అని ప్రభు సన్నిధిలో స్వపరిశీలనతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ప్రార్థనకు జవాబునిస్తాడు. ప్రైజ్ గాడ్. యెహోషువ తన జీవితంలో చేసిన ప్రార్థనకు దేవుడు జవాబునిచ్చాడు. అతడు ప్రార్థనలో ఏం చేశాడు తెలుసండి? స్వపరిశీలన చేసుకున్నాడు. ఎక్కడ తప్పిదం, ఎక్కడ దోషం జరిగిందయ్యా అంటే ప్రభువు బయలుపరిచాడు, నీలో నిషిద్ధమైన వస్తువులు ఉన్నాయా, వాటిని తీసేయి, అప్పుడు నీ జీవితంలో కార్యం చేస్తానని ప్రభు చెప్పినప్పుడు యెహోషువ గమనించుకున్న లీడర్ కదండి, సైన్యాధ్యక్షుడు కాబట్టి నిషిద్ధమైన వస్తువులు ఎవరు తీసుకొచ్చారు? ఎరుకో నుంచి ఎవరు ఈ నిషిద్ధమైన వస్తువులు తీసుకొచ్చారంటే అందులో ఒకడు బయటపడ్డాడు. ఆకాన్ అనేటువంటి వ్యక్తి ఏం తీసుకొచ్చాడు? బంగారపు కమ్మిని, షీనారు వస్త్రాన్ని, వెండిని తీసుకొచ్చి తన గుడారంలో ఎప్పుడైతే పాతి పెట్టాడో ఆ విషయం యెహోషువకు తెలిసింది. ఇంక నిమిషం ఆలస్యం చేయలేదు, వాడిని ప్రవేశపెట్టి నా ముందుకి అడిగాడు, ఆకాను తీసావయ్యా? అవునయ్యా తీశాను చెప్పగానే నిషిద్ధమైన వస్తువులను కాల్చేశాడు, నిషిద్ధమైన వ్యక్తిని కూడా కాల్చేశాడు. అందరూ బట్టే యెహోషువ హాయి పట్టణం మీద విజయాన్ని సాధించగలిగాడు. ఇంకా తన జీవితంలో విజయం పరంపర తన జీవితంలో స్టార్ట్ అయిపోయింది. ప్రైజ్ గాడ్. ఈరోజు నువ్వు ఓటమికి కారణం ఏంటంటే నీ జీవితంలో స్వపరిశీలన లేకపోవటం, నా జీవితంలో స్వపరిశీలన లేకపోవటం. కాబట్టి మనం ఎక్కడ తప్పిపోయాము, ఎక్కడ దేవునికి దూరస్తులం అయిపోయాము, నిజంగా మన జీవితంలో మారు మనసుకు తగిన ఫలాలు ఫలిస్తున్నామా లేదని ఎప్పుడైనా పరీక్షించుకున్నావా? మారు మనసుకు తగిన ఫలాలు ఫలిస్తున్నావు నువ్వు? వెలుగు ఫలం నీలో ఉందా? నీతి ఫలం నీలో ఉందా? ఆత్మఫలం నీలో ఉందా? ఒకవేళ ఆ ఫలం ఫలించే విషయంలో ఒకవేళ నువ్వు కొద్దిగా అపనమ్మకంగా ఉన్నావేమో, ఈరోజున ఎఫెక్టివ్ ప్రేయర్ చేయాలనుకుంటే నీవు ఆ సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకుని, అయ్యా నేను వెలుగు ఫలం ఫలించే విషయంలో నేను కొద్దిగా వెనకబడి ఉన్నానయ్యా, వెలుగు ఫలం ఫలించాలి. నీతి ఫలం ఫలించే విషయంలో కొద్దిగా వెనకబడి ఉన్నానయ్యా, నన్ను క్షమించు, నేను నీతి ఫలం ఫలిస్తాను. అదే మారు మనసుకు తగిన నిర్జీవ కార్యాలు, నిర్జీవ క్రియలు విడిచిపెట్టావా? ఇది శక్తివంతమైన ప్రార్థన. ఇవన్నీ చేశాడండి. మనం అనుకుంటాం ఒక వ్యక్తిని దేవుడు దీవించేస్తున్నాడంటే బాగా సుడిబా తిరిగిందండి, అదృష్టం అండి అని అనుకుంటాం. కాదండి. ఒక వ్యక్తి ఒక పద్ధతి ప్రకారము దేవుని చేత అభిషేకించబడిన వ్యక్తి, దేవుని చేత ఆశీర్వదించబడుతున్న వ్యక్తి తన జీవితంలో ప్రార్థన ఆత్మ కలిగి ఉంటాడు. ప్రార్థన లేకపోతే విజయం లేదు. చాలామంది అనుకోవచ్చు, విజయవాడ పట్టణానికి పాల్ గారు 2018 సంవత్సరం వెళ్ళారు. సో ఈ 6-5 సంవత్సరాల్లోనే 10,000 మంది సంఘాన్ని దేవుడు చేశాడు. ఆహా, పాల్ గారి దశ తిరిగిపోయింది అని చాలామంది మాట్లాడుకోవచ్చు. ఎన్నో రాత్రులు మీరు కన్నీరు కార్చినట్టే నేను కన్నీరు కార్చాను. అనేక సమస్యలు. ఒక కుటుంబాన్ని నడిపించాలంటే చాలా ఓపిక కావాలి. పిల్లల్ని సరిచేసే విషయంలో కావచ్చు, ఆ తర్వాత కుటుంబాన్ని ముందుకు నడిపించే విషయంలో కావచ్చు, ఎంతో నలిగిపోవటం ఉంటుంది. ఇది ఒక మాట నేను చెప్పినామండి, ఒక పరిచర్ను ముందుకు తీసుకెళ్లాలన్నా, ఒక సంఘాన్ని తీసుకువెళ్ళాలన్నా ఆ దేవుని సేవకుడు నలిగిపోతాడండి. ఆ దేవుని సేవకుడు చాలా స్ట్రెస్, చాలా మానసికంగా కృంగిన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుంటాడు. చాలా ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. మరి ఈ ఒత్తిడినంతా భరించుకుంటూ అనేక రకాలైనటువంటి సమస్యను ఎదుర్కొంటూ పరిచర్ను ముందుకు కొనసాగించడం చిన్న విషయం కాదు. సో ఈ పరిస్థితులన్నీ కూడా ఒక ఉన్నతమైన స్థానంలో పరిష్కరించాలంటే ఆ వ్యక్తి ఖచ్చితంగా ప్రార్థనాత్మ లేకపోతే సమస్యల మీద విజయాన్ని సాధించలేడు.
శరీరం మీద విజయాన్ని సాధించలేడు, లోకం మీద విజయాన్ని సాధించలేడు, దురాత్మ అంధకార శక్తుల మీద విజయాన్ని సాధించలేడు. ప్రార్థన మన జీవితంలో గొప్ప కార్యాన్ని జరిగిస్తుంది. యెహెజ్కేలు గ్రంథం 22:30 కూడా చూద్దాం. ప్రాకారం దిట్టపరచుటకును బద్దలైన సందులలో నిలుచుటకును తగిన వాడెవడని నేను ఎంత విచారించినను ఒక్కడైనను కనబడలేదు. నేను దేశమును పాడు చేయకున్నట్లు ప్రాకారం దిట్టపరచుటకు బద్దలైన సందుల్లో నిలుచుటకు తగిన వాడేవాడు నేను ఎంత విచారించిన ఒక్కడైనా కనబడలేదు. శక్తివంతమైన ప్రార్థనలు చేసేటువంటి వారు, దేవుని స్వార్థ పనిలో నిష్పక్షపాతంగా ప్రభు కొరకు వెలిగేటువంటి వారు ఒక్కడూ కనపట్టలేదట. కానీ ఈరోజు నువ్వు ఒక తీర్మానం తీసుకో. ప్రభు, నీ కొరకు నేను వెలుగుతానయ్యా, నీకోసం ప్రజ్వలిస్తానయ్యా, నీకోసం నేను వాడబడతాను, నీ కొరకు నేను పనిచేస్తాను, నీ సన్నిధిలో శక్తివంతమైన ప్రార్థనలు చేస్తానని ఒక మంచి తీర్మానం తీసుకో. నీతిలో కార్యం జరుగుతుంది. అది శక్తివంతమైన ప్రార్థన, ఎఫెక్టివ్ ప్రేయర్లో ఏకాంత ప్రార్థన. రెండోదిగా, ప్రేయర్ ఈజ్ ఎఫెక్టెడ్ బై అవర్ రైచియస్నెస్. మన ప్రార్థన నీతి కలిగిన ప్రార్థనగా ఉండాలి. ఎలా ఉండాలి? నీతి కలిగిన, పరిశుద్ధతో కూడినటువంటి జీవితాన్ని కలిగి ప్రార్థన చేయటం వల్ల అది శక్తివంతమైన ప్రార్థనగా అది మారుతుంది. నీతిమంతుని ప్రార్థన బహుబలము. అక్కడ ఎందుకు నీతిమంతుని ప్రార్థన అన్నాడు? ప్రార్థన బలము కలిగింది అనొచ్చు కదా. అంటే ప్రార్థనలు అందరూ చేస్తారు, ప్రార్థన చేయని వాళ్ళు ఎవరు? అందరూ చేస్తారు. కానీ ఏ ప్రార్థన చేయాలి? నీతిమంతునుగా ఉండి మనం ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనకు జవాబును ఇస్తాడు ప్రభు. నీ జీవితాన్ని నువ్వు పరిశుద్ధంగా మార్చుకోవాలి, పరిశుద్ధుడిగా నువ్వు మారాలి. మనందరం నీతిమంతులుగా తీర్చబడినాం కదండి. అకార్డింగ్ టు 2 కొరింథియన్స్ 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనం చూస్తే 5వ అధ్యాయం 21 మనందరూ నీతిమంతులుగా ఏం చేయబడ్డాం? మనందరూ కూడా తీర్చబడ్డాం. వీ హ్యావ్ బీన్ జస్టిఫైడ్ యాజ్ రైచియస్ పీపుల్ త్రూ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు యొక్క రక్తము ద్వారా మనం నీతిమంతులుగా. ఎంత గొప్ప ప్రివిలేజ్ అండి. నదీ స్నానాలు ఒక వ్యక్తిని నీతిమంతునిగా చేయగలుగుతాయా? ఏమండి, నదీ స్నానాలు, నదుల్లో మునగటం ద్వారా ఒక వ్యక్తి నీతిమంతుడిగా మార్చబడతాడా? చాలామంది అంటారు, ఈ సీజన్ ఏదైతే ఉంది కదండి, ఈ సీజన్లో ఎవరైతే ఎన్ని పాపాలు చేసినా, 1,000,000 పాపాలు చేసినా ఈ సీజన్లోనట అన్ని పాపాలు ఏమైపోతాయంట? ఏమండి, అన్ని పాపాలు కూడా పరిహరించబడతాయట, అన్ని పాపాలు క్షమించబడతాయట. అలా అది కాదండి, నువ్వు ఎంత భయంకరంగా జీవించినా ఈ నెలలో పూజ చేస్తే మొత్తం పోతాయా? ఆలోచన చేయండి. ఈరోజు యేసుప్రభు రక్తం ద్వారా మాత్రమే మనం నీతిమంతులుగా చేయబడ్డాం. వీ హ్యావ్ బీన్ జస్టిఫైడ్ యాజ్ రైచియస్ పీపుల్ త్రూ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు రక్తానికి మాత్రమే మనం పాపం నుంచి విడుదల చేసే అధికారం ఉంది. యేసు రక్తానికి మాత్రమే మన పాపాలు పరిహరించడానికి అధికారం ఉంది. ఎందుకంటే యేసే రక్తంలో మాత్రమే పాపము లేదు. పాపం నుండి రక్తము యేసే రక్తము, ఆ పాపం నుండి రక్తమైనటువంటి యేసే రక్తము మన ప్రతి పాపం నుంచి మనల్ని ఏం చేస్తుంది? పవిత్రంగా చేస్తుంది. అంటే దీని అర్థం ఏంటంటే, పరిశుద్ధంగా మార్చబడాలంటే అర్థం ఏంటంటే ప్రత్యేకించుకోవాలి. చెప్పండి, వీ షుడ్ బి సెపరేటెడ్ ఫ్రమ్ దిస్ వరల్డ్. ఈ లోకం నుంచి మనం ప్రత్యేకించబడాలి. అప్పుడు ప్రార్థన చేసినప్పుడు ప్రార్థనకు జవాబు మనం పొందుకుంటాం. అది ఎఫెక్టివ్ ప్రేయర్ అవుతుంది. అర్థమైందండి? ప్రత్యేకించుకున్నావా? లోకం నుంచి ప్రత్యేకించుకున్నావా? కర్మెలు పర్వతం మీద దేవుడు అఖండ విజయాన్ని ఏలియాకి ఇచ్చాడంటే ఏలియా ప్రత్యేకించుకున్నాడు. ఈ రోజున మన జీవితాల్లో కూడా ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలి. లోకంతో కలిసిపోయేటువంటి వ్యక్తులుగా మనం ఉండడానికి వీల్లేదు. లోక సంబంధమైన ఆచారాలకి కలిసిపోయేటువంటి వ్యక్తులుగా మనం ఉండడానికి వీల్లేదు. మనుషులు ప్రత్యేకించుకోవాలి. ప్రత్యేకంగా ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుని కార్యాలు జరుగుతాయి. దెర్ ఇస్ ఎ పవర్ ఇన్ ద లైఫ్ ఆఫ్ గాడ్లీ పర్సన్. నువ్వు ఎప్పుడైతే ప్రత్యేకించుకున్నటువంటి వ్యక్తిగా ఉంటావో నీ ప్రార్థన శక్తివంతంగా మారుతుంది. వెచ్చగానూ ఉండండి, చల్లగానూ నులివెచ్చగా ఉంటే నా నోటి నుంచి ఉమ్మి వేయబడుతుంది అన్నాడు. లవోదిక సంఘంతో ప్రభు మాట్లాడుతున్నాడు. ఉంటే వెచ్చగా ఉందా, చల్లగా ఉందా? 2 పడవ మీద కాలేస్తే ప్రయాణం సాగుతుందండి. 2 తలంపుల మధ్య తడబడితే ప్రయోజనం ఉందా? అదే చెప్పాడు. మీరు 2 తలంపుల మీద తడబడుతున్నారు. ఎంతకాలం మీరు ఆ బయలుని పూజిస్తారు? బయలే నిజమైన అయితే బయలునే పూజించండి. యెహోవా నిజమైన దేవుని తెలిస్తే కనుక ప్రభువుని ఆరాధించండి అని చెప్పి ఇశ్రాయేలు ప్రజల్ని ఏలియా హెచ్చరించాడు. నా ప్రీతి విషయం, నాకు మన జీవితంలో ప్రత్యేకించుకోవాలి. కీర్తనలు 34 కీర్తన 15 చేరడం. ఏమంటే యెహోవా దృష్టి ఎవరి మీద ఉందట? నీతిమంతుల మీద ఉంటుందట. నీతిమంతులు ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో ఆయన దృష్టి వారి మీద ఉంటుంది. ఆ ప్రార్థనకు దేవుడు జవాబుని ఇస్తాడు.
హన్నా నీతిమంతురాలు, పవిత్ర పరుచుకుంది, ప్రత్యేకించుకుంది, దేవుని సన్నిధికి రావాలని తీర్మానించుకుంది, సిలువలోకి వెళ్ళి ప్రార్థన చేసింది. తద్వారా తన జీవితంలో అసాధారణమైన కార్యాన్ని దేవుడు గొప్ప మేలులతో తాను నింపగలిగాడు. నీతిమంతుల యొక్క ప్రార్థన వైపు దేవుని యొక్క దృష్టి ఉంటుంది. నా హృదయం పాపం లక్ష్యం చేసిన ఎళ్ళ ప్రభువు నా మనవి వినకపోవును. 66వ కీర్తన 18వ చరణంలో దావీదు అంటున్నాడు, నా హృదయంలో పాపం లక్ష్యము చేసిన ఎళ్ళ ప్రభువు నా మనవి వినకపోవును. ద్విమనస్కుడిగా ఉండి ప్రార్థన చేయకూడదు. ఇంకో మనసు ద్విమనసు గురించి మాట్లాడతాడు యాకోబు. మన జీవితంలో ప్రత్యేకించుకోవాలి, పరిశుద్ధపరచబడాలి. వీ షుడ్ బి సాంక్టిఫైడ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు రక్తం ద్వారా మనం ఏం చేయబడాలి? కడగబడాలి. ఈరోజున లోకం నుంచి ప్రత్యేకించబడాలంటే కొద్ది కష్టం, అవునంటారా కాదంటారా? అప్పుడు వరకు లోక ఆచారాలు, లోక పోకడలు, లోకపు మాటలు, లోకపు పోకడలు మనలో ఉన్నాయి. ఒక్కసారిగా మారటం చాలా కష్టమే. అయినా సరే ఎవరైతే మారటానికి ఇష్టపడతారో, ఆ ప్రయాసం వారు అనుభవిస్తారో, వారి జీవితాల్లో ప్రత్యేకత జీవితాన్ని కలిగి ఉంటారో, వారి జీవితాలు విలువ కలిగిన జీవితాలుగా దేవుడు మారుస్తాడు. అంటే నది ఆ సముద్రం నీళ్ళ నుంచి ఈదుకుంటూ వస్తుందండి. అది ఎంత ఈదాలి. నిజంగా ఆ సముద్రపు నీటి నుంచి నది నీటికి వచ్చేటప్పుడు కొత్త గోదావరి ఎంత ఒడిగా ప్రవహిస్తుంది. మనమే కొట్టుకెళ్ళిపోతాం కదా, పెద్ద పెద్ద దొంగలు కొట్టుకెళ్ళిపోతుంటాయి. కానీ అదెంట ఎదురెత్తుదట. ఏం చేస్తుంది? ఆ ఎలస చేప ఏం చేస్తుంది? ఎదురెత్తుదట. ఆ ఎదురీతలు ఏమవుతుందంటే దాని యొక్క బాడీలో చాలా ఎక్సర్సైజ్ చేయాలి కదా. అది ప్రతి ఎముక కూడా దృఢపరచబడుతుందట. దానిలో కొన్ని కెమికల్ రియాక్షన్, కొన్ని హార్మోన్లు అనేవి ఏమవుతూ ఉంటాయి, ఉత్పత్తి అయ్యి ఆ యొక్క చేప యొక్క ఎనాటమీ మారిపోద్ది. ఆ చేప యొక్క ఒక రకంగా చెప్పండి దాని శరీరంలో ఉన్నటువంటి మార్పులు జరగడం ద్వారా అది రూపాంతరపరచబడిపోద్ది. స్తోత్రం చెప్పడం హల్లెలూయా. రూపాంతర అనుభవం వచ్చేస్తుంది దానికి. అంటే విలువలేనటువంటి ఆ చేప విలువ కలిగినటువంటి చాలా టేస్ట్గా మారిపోవడానికి కారణం ఏంటంటే ఎదురీత వల్ల. 2 కారణాలు ఆ ఎలస చేప పులసక చేపగా మారటానికి 2 కారణాలు. ఒకటి ఎదురీత, రెండోది ఆ నీటిని అది మార్చుకుంది. నీ జీవితంలో కూడా ఎదురీత కావాలి, నా జీవితంలో ఎదురీత కావాలి. లోకం ఎటు వెళ్ళిపోవడానికి కాదు. లోకం అంతా కూడా సినిమాకి వెళ్దామని ఇరుగు వారు అందరూ అన్నప్పుడు సినిమాకి వెళ్ళిపోవడం కాదు. లేకపోతే లోకస్తులందరూ ఒకలా జీవిస్తున్నారు, నేను కూడా అలాగే జీవిస్తాను అనుకుంటే నీలో ప్రత్యేకత రాదు. నువ్వు విలువ కలిగిన వ్యక్తిగా నువ్వు మారలేవు. లోకానికి ఎదురీత నలుగురితో కలిసిపోవడం కాదు. నలుగురితో కలిసిపోయి లోకాచారాలతో, లోక పోకడలతో కలిసిపోవడం కాదు. ఎదురీతం నేర్చుకోవాలి. దేవుడు ఎలా ఉండమని కోరుతున్నాడో అలా ఉండాలి. ప్రత్యేకమైన జీవితాన్ని జీవించాలి. యోసేపు తన జీవితంలో ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని జీవించాడు, అవునంటారా కాదంటారా? ఆ టైంలో ఏ యవనస్తుడైనా సరే పాపం చేయకుండా ఉండగలుగుతాడా? పాపం చేయడానికి అవకాశం దొరికింది యోసేపుకి. గొప్ప ఆపర్చునిటీ, తన లైఫ్లో చాలా గొప్ప ఆపర్చునిటీ అది. తన యొక్క కష్ట జీవితము, తన యొక్క పేదరికం అంతా పోయేటువంటి స్థితి కలిగినటువంటి అవకాశం అది. అయినా సరే ప్రభువు నన్ను చూస్తున్నాడు అనేటువంటి ఆలోచనతో ప్రత్యేకంగా జీవించాడు యోసేపు. దేవుడు విడిచిపెట్టాడా? నా ప్రియ దైవజనాంగం, నా ప్రియ యవ్వన చెల్లెములు, తమ్ముళ్ళు, మీ జీవితంలో పాపం చేయడానికి ఎన్నో అవకాశాలు మీకు వస్తాయి. కానీ ఆ పాపం చేయకుండా మీరు పరిశుద్ధంగా జీవించడం మొదలుపెట్టండి. ప్రత్యేకంగా జీవించండి. దేవుడు నన్ను చూస్తున్నటువంటి ఆ యొక్క జ్ఞానంతో మీరు బ్రతకండి. ఒక్కనాడు కాకపోయినా, ఈరోజు కాకపోయినా రేపు కాకపోయినా మరో దినాన్న దేవుడు ఉన్నతమైన స్థానానికి మిమ్మల్ని నిలుపుతాడు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఇది పక్కా. దేవుని కొరకు ప్రత్యేకంగా నువ్వు జీవిస్తే దేవుడు విడిచిపెడతాడు అనుకున్నావా? నీ జీవితంలో ఎఫెక్టివ్ ప్రేయర్లో ప్రాముఖ్యంగా చేయాల్సింది నువ్వు ప్రత్యేకించుకుని ప్రార్థన చేయాలి. పులస చేప ఎంత విలువ కలిగినటువంటి పరిస్థితుల్లో మనం చూస్తూ ఉన్నాం. ఎలసగా ఉన్నప్పుడు దాని విలువ 26 రూపాయలే. కానీ అది ఎప్పుడైతే పులసగా మార్చబడిందో దాని విలువ ఎంత అయింది? 26,000 రూపాయలు. ఒకటి కారణం ఏంటి తెలుసా? ఎదురేదాలి. నువ్వు యోసేపు వాళ్ళు ఎదురేదాలి, దానియేలు వాళ్ళు ఎదురేదాలి. నీకంటూ కొన్ని ప్రిన్సిపల్స్ ఉండాలి. నీకంటూ ఒక పర్పస్ఫుల్గా నువ్వు జీవించాలి, ఉద్దేశంతో కలిగి జీవించాలి. నేను ఇవి చేయను. దానియేలు ఏంటి ఉద్దేశం? నేను విగ్రహార్పితం నేను తినను. నాకు ఒక విధానం ఉంది, నాకు ఒక ప్రిన్సిపల్ ఉంది. నేను ముమ్మారు దేవుని సన్నిధిలో ఎట్టి పరిస్థితుల్లో ప్రార్థన చేయాల్సిందే. ఇట్టి శాసనం సంతకం చేయబడిన విషయం తెలిసినప్పటికీ కూడా దానియేలు యెరూషలేము వైపు తన కిటికీలను తెరిచి
ముమ్మారు ప్రార్థన చేశారట. ఆ ప్రార్థన చేస్తే ఆ వ్యక్తిని తీసుకెళ్ళి సింహబోన్లో వేస్తారని తెలిసినా సరే, నేను ప్రార్థన మానను, దేవుని సన్నిధిని మానను, కృతజ్ఞత చెప్పడం మానను, దేవునికి కానుకలు ఇవ్వటం మానను, దేవునికి నా జీవితం సమర్పించడం మానను, దేవుని సన్నిధికి వెళ్ళటం మానను అని కొన్ని తీర్మానాలు తీసుకున్నాడు. అందుని బట్టి ఆ తీర్మానాలే దానియేలుని 3 సంస్థానాల్లో 3 రాజ్యాల్లో ఉన్నతమైన ప్రధానమంత్రి స్థానంలో నిలపగలిగిన ఈ దానియేలుని నీవు కూడా అటు రీతిలో సిద్ధపరచబడగలవా? అటు రీతిగా ప్రత్యేకించుకుంటావా? ఓ దానియేలు, భయపడుతున్నావు నువ్వు? దేవుని కోసం జీవించడానికి భయపడుతున్నావా? ప్రత్యేకంగా జీవించడానికి భయపడుతున్నావా? ప్రియ తమ్ముడు, నిజంగా ప్రత్యేకంగా జీవించు. ఎంతో కాలం కాదు, నువ్వు ప్రత్యేకించబడటం నేర్చుకున్నప్పుడు దేవుడే నీకు తన కృపనిస్తాడు. ఉండలేమండి, ఇలా జీవించలేమండి, ప్రత్యేకంగా జీవించడం కష్టం అండి, చాలా హింస ఉంటుంది, ప్రజలు మమ్మల్ని హేళన చేస్తారు, కలవకపోతే, బంధువులతో ఉన్నప్పుడు కలవకపోతే వాళ్ళు పక్కన పెట్టేస్తారు పాస్టర్ గారు అనుకో, వారిని అనుకోనివ్వండి, కానీ నిజంగా ప్రత్యేకంగా జీవించు. అప్పుడు నువ్వు ప్రార్థన చేయి, ఆ ప్రార్థనకు దేవుడు జవాబునిస్తాడు. నువ్వు అందరితో కలిసిపోయి బయటేమో బయట మాటలు మాట్లాడి మరలా మందిరంలోకి వచ్చింది, ప్రభువా స్తోత్రమయ్య, హల్లెలూయా, ఓసన్నయ్య అని చెప్పి దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయడం ద్వారా బయట ఒకలాంటి జీవితం, మనకి మందిరంలో ఒకలాంటి జీవితం, ఇలాంటి ప్రార్థనలు దేవుని సన్నిధికి దూపంగా వెళ్తాయండి? దేవుడు చూస్తాడు కదా. చచ్చి బయటంతా ఒకలా ఉంటుంది, ఈమె బయటంతా బూతు మాటలు మాట్లాడుతుంది, కానీ చర్చిలోకి వచ్చిన తర్వాత హల్లెలూయా, స్తోత్రం, ఓసన్న, ప్రభువా అని మాటలు పలికి నన్ను వేడుకుంటుంది. ఎవరిని మోసం చేస్తుంది? గాడ్ విల్ నెవర్ బీ మాక్డ్. దేవుడు ఎప్పుడు మోసగించబడ్డ కదా, విక్రింపబడ్డ కదా. మనుషుడు నువ్వు ఏ విత్తనాన్ని విత్తుతావో అందుని బట్టి సరి చేసుకుందాం, మనం సరి చేసుకుందామా? ఎక్కడైతే మన నోటి మాటలు, హృదయ ధ్యానం దేవునికి అంగీకారంగా ఉన్నాయా? దేవునికి ప్రత్యేకమైన జీవితాన్ని జీవిస్తున్నావా? నీ కుటుంబ విషయంలో నమ్మకత్వాన్ని నువ్వు కలిగి ఉన్నావా? దేవుని ఆరాధించే విషయంలో నమ్మకంగా ఉన్నావా? దేవునికి ఇచ్చే విషయంలో నమ్మకంగా ఉన్నావా? నమ్మకత్వాన్ని దేవుడు కోరుతున్నాడు. నమ్మకంగా ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని జీవితంలో కార్యాన్ని జరిగిస్తాడు. నా సందేశాన్ని ముగింపులోకి వస్తున్నాను. 3గా చెప్పనా, ప్రేయర్ షుడ్ బి ఆఫర్డ్ విత్ గాడ్స్ వర్డ్. నీ ప్రార్థన ఎప్పుడు కూడా దేవుని వాక్యాన్ని జతపరిచి ప్రార్థన చేయాలి. స్తోత్రం చెప్పండి. దేవుని వాక్య ప్రకారం, దేవుని వాక్యానికి అనుకూలంగా నీ ప్రార్థన ఉండాలి. అర్థమైందండి? దేవుని వాక్యానికి, అంటే దేవుని వాక్యానికి అనుకూలంగా ప్రార్థన చేయాలంటే నీకు మొదట ఏం తెలియాలి? వాక్యం తెలియాలి. వాక్యం తెలియకుండా నువ్వు సరిగ్గా ప్రార్థన చేయలేవు. అర్థమవుతుందా? అందుని బట్టే ఉపవాస ప్రార్థన దినాన్ని ఏం పెట్టారు దైవజనులు? ముందు వాక్యం, తర్వాత ఏంటి? ప్రార్థన. మీరు వాక్యములో ఎదగాలి, మీరు దేవుని యొక్క వాక్యంలో ఫలించాలి, దేవుని వాక్యాన్ని బాగా నేర్చుకోవాలి, దేవుని వాక్యాన్ని బాగా వినాలి. ఏలియా చేసిన ప్రార్థనలో వాక్యానుసారంగా ఉందా లేదా? ఏలియా చేసిన ప్రార్థన వాక్యానుసారంగా ఉందా లేదా? ఉంది, వాక్యానుసారంగా ఉంది. ఇశ్రాయేలు దేవునిపై తిరుగుబాటు చేస్తున్నప్పుడు, విగ్రహారాధన చేస్తున్నప్పుడు వారిని ఖండించాడు, వర్షాన్ని నిలిపేశాడు. ఎందుకు తెలుసా? ఇశ్రాయేలు ఏం చేస్తున్నారు? దేవునికి తిరుగుబాటు చేస్తున్నారు, ఆ తర్వాత విగ్రహాలను పూజిస్తున్నారు. విగ్రహాలు పూజించడం తప్ప కాదా? ఎలా తెలిసింది ఆయనకి? నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు, పైన ఆకాశం అందాను, భూమి కిందను, ఏ విగ్రహాన్ని చేసుకుని దాన్ని ఏం చేయొద్దు, మొక్కతో పూజించొద్దు అని వాక్యం తెలిసిన వాడు కాబట్టి ఏం చేయగలిగాడు? ప్రార్థన చేశాడు. అయ్యా, ఇశ్రాయేలు నీకు విరోధంగా పాపం చేస్తున్నారు, అయ్యా, విగ్రహాలను మొక్కుతున్నారు, బయలుదేవతను ఆరాధన చేస్తున్నారు, నువ్వు తప్ప వేరొక దేవుడు ఉండకూడదని నువ్వు మాకు సెలవిస్తే వాళ్ళు ఏం చేస్తారు? దేవుని వాక్యాన్ని ధిక్కరిస్తూ, నీ యొక్క ఆజ్ఞను ధిక్కరిస్తూ చేస్తున్నారు. అందును బట్టి వీరికి బుద్ధి చెప్పయ్యని ప్రార్థన చేశాడు. ఎవరు? ఏలియా. నా ప్రదేశం దేవుని వాక్యానికి అనుగుణంగా మనం ప్రార్థన చేయాలి. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం జాతక చోత 16-17, ఇతర దేవతలను పూజించి వాటిని నమస్కరింపకుండా మీరు జాగ్రత్త పడుడి. దేవుని వాక్యాన్ని ఎరిగినటువంటి వారిగా మనం ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా దేవుని వాక్యాన్ని కోట్ చేయగలగాలి. స్తోత్రం చెప్పండి. దేవుని వాక్యాన్ని ఏం చేయాలి? ఉచ్చరించాలి. శత్రువుని ఎదిరించాలంటే మనలో వాక్య జ్ఞానం ఉండాలి, వాక్యం మనలో నిలిచి ఉండాలి. ప్రభు దగ్గరికి దుష్టుడు వచ్చినప్పుడు, నీవే కనుక దైవ కుమారుడైతే రాళ్ళ రొట్టెలుగా చేసుకుని తినమన్నాడు. నీ ఆకలి తీర్చుకున్నప్పుడు మనుషుడు రొట్టె వల్ల మాత్రమే జీవింపడు, కానీ దేవుని నోట నుండి వచ్చేటువంటి ప్రతి జీవం గల మాట ద్వారా మనం జీవిస్తాడు. నీకు తెలీదా? వాక్యం అలా లేదా అని ప్రభు ఏం చేశాడు? ఈరోజు నువ్వు వాక్యం తెలియకపోతే నువ్వు సాతాన్ని ఎదిరించలేవు, నీ సొంత మాటలు పనిచేయవు. వాక్య జ్ఞానంతోనే, వాక్య ఆధారంతోనే మన శత్రువు ఏం చేయగలుగుతాం? జయించగలుగుతాం. చెప్పండి, ఎఫెక్టివ్ ప్రేయర్స్ గురించి నేను 3 విషయాలు చెప్పాను. త్వరగా నేను ఇంకా హెడ్లైన్స్ ఇస్తాను. ప్రేయర్ షుడ్ బి హార్ట్ ఫెల్ట్.
ప్రార్థన హృదయపూర్వకంగా ఉండాలి. ఎలా ఉండాలా? హృదయపూర్వకంగా ఆసక్తితో ప్రార్థన చేయాలి. ప్రే ఎర్నెస్ట్లీ అన్నాడు. ఆసక్తితో ప్రార్థన, ఆసక్తితో ప్రార్థన. ప్రార్థన చేస్తున్నప్పుడు మనం ఏదో ఫార్మాలిటీగా చేస్తాం. ఫార్మాలిటీ అంటే ఏంటి? అలవాటుగా చేయాలి కాబట్టి చేయాలి. ఏదో దేవుడు ఈరోజు కొత్తగా ఒక నూతన సంవత్సరం నాకు బహుమానం ఇచ్చాడు ప్రార్థన చేసుకోవాలి కాదు, ఆసక్తిగా ప్రార్థన చేయాలి. ప్రార్థన అంటే దేవునితో సంభాషించుట, ప్రార్థన అంటే దేవునితో సహవాసం చేయుట. సహవాసం చేయడానికి ఎంత ఆసక్తిని కనపరచాలి. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఒకసారి ఫోన్ చేసి, అమ్మా మీతో నేను ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటున్నాను, మీరు ఓకేనా అంటే మీరు ఏమంటారు? మీతో నేను ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటున్నాను, మీతో ప్రతిరోజు ఒక అరగంట మాట్లాడాలనుకుంటున్నాను, మీ సమస్యలు తీర్చాలనుకుంటున్నాను, మీ కుటుంబ బాధ్యతల్లో నేను కూడా కొంత బాధ్యత వహించాలనుకుంటున్నాను, మీరు ఓకేనా అంటే ఒకసారి ఫోన్ పక్కన పెట్టేసి 10 అడుగులు గెంతేసారా మీరు? ఎవరో మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చిటికి ఎత్తే నీళ్ళంతా కూడా బంగారంతో నిండిపోగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వ్యక్తి అయినా, ప్రతి అవసరాన్ని తీర్చగలిగినటువంటి వాడు, ప్రతి కొరత తీర్చగలిగినటువంటి వాడు, నీకున్న సమస్యను పరిష్కరించగలిగినటువంటి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నీతో సహవాసం చేస్తున్నాడు. ముఖ్యమంత్రి కంటే, ప్రధానమంత్రి కంటే, అమెరికన్ ప్రెసిడెంట్ కంటే వీళ్ళందరినీ, ఇలాంటి ప్రధానులందరినీ కూడా మిక్సీలో వేసి బాగా గ్రైండర్ చేస్తే వచ్చేటువంటి జ్యూస్ ఎవరో? మన ప్రభువు రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారు. అసలు ఏ అధికారం ఉందైనా యేసే అధికారం ఎంత గొప్పది. కాబట్టి అలాంటి ప్రభువుతో సంభాషించడం నీకు ఆసక్తిగా ఉందా? ప్రభువుతో మాట్లాడటం నీకు బోరింగా? ప్రభువుతో మాట్లాడటం ఆసక్తిగా మార్చుకున్నటువంటి వారి జీవితాల్లో వారి ప్రార్థనకు జవాబులు వస్తాయి. హల్లెలూయా. నేను శరీరధారిగా ఉన్న దినాల్లో మహారోదనంతో, విజ్ఞాపనతో ప్రభు ఏం చేశారట? నిజంగా ప్రార్థన చేశారట. శరీరధారిగా ఉన్నప్పుడు మనకు మాదిరిని చూపించాడు యేసుక్రీస్తు ప్రభువారు. మీ జీవితంలో దేవుడు కార్యం చేస్తాడు. ఇంకో మాట చెప్పనా? కొన్ని సందర్భాల్లో ప్రేయర్ మస్ట్ బి స్పెసిఫిక్. ప్రార్థన ఎలా ఉండాలో తెలుసా? ఒక ప్రత్యేకమైన కారణాన్ని బట్టి ఏం చేయాలి? సో ఫర్ ఎగ్జాంపుల్, నీ జీవితంలో నీ కుమార్తె వివాహం కావచ్చు, నీ జాబ్ కావచ్చు, నీ ఆర్థికమైన ఇబ్బందులు కావచ్చు, నీ భార్య అనారోగ్యంతో ఉంది, స్వస్థపరచబడటం కొరకు 2 రోజులు ఒక పూట భోజనం మానేసి ఉపవాసం ఉండి ఈరోజున స్పెసిఫిక్గా ప్రార్థించి అదే అంశం మాటి మాటికి ప్రభువా ఆ కార్యం నువ్వు చేసావు కదయ్యా, ఇశ్రాయేల్ పట్ల ఈ కార్యం చేసావు కదా, యెహోషువ పట్ల ఈ కార్యం చేసావు కదా, రూతు జీవితంలో ఈ కార్యం చేసావు కదా, ఎస్తేర్ జీవితంలో ఈ కార్యం చేసావు, యెహోషాపాతు జీవితంలో ఈ కార్యం చేసావు కదా, ఆసా జీవితంలో ఈ కార్యం చేసావు కదా, మేషా అనేటువంటి రాజు మీద గొప్ప విజయాన్ని ఇచ్చావు కదా అని ప్రభువు సన్నిధిలో ఒక విషయం గురించే రెట్టించి స్పెసిఫిక్గా ప్రార్థించే. మేము ఫిబ్రవరి 4, 5, 6, 7 తారీఖుల్లో స్వార్థ సభలు ఏర్పాటు చేస్తున్నాం, శాంతి మహోత్సవాలు. నేను స్పెసిఫిక్గా చేయమని చెప్పాను సంఘానికి అందరికి కూడా. సో ప్రతిరోజు ఒక అరగంట సేపు స్పెసిఫిక్గా దీనికోసమే, సభల కోసమే, మంచి వాతావరణాన్ని ప్రభు మనకి ఇవ్వాలని, వస్తున్న దేవుని సేవకులకి దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని, సంఘానికి, దేశానికి, ఈ పట్టణానికి కావాల్సినటువంటి పవర్ఫుల్ సందేశము, క్షేమాభివృద్ధికరమైన మాటలు దేవుని సేవకుల ద్వారా అందించబడాలని ప్రార్థన చేద్దాం అన్నప్పుడు సంఘమంతా ప్రార్థన చేస్తున్నారు ఒక స్పెసిఫిక్ అంశం గురించి. ఇంకా వేరే అంశాలు ఆ ప్రార్థనలోకి తీసుకురావద్దు, అరగంట ప్రతిరోజు దీనికోసమే చేయండి అని చెప్పినప్పుడు నిర్విరామంగా ప్రార్థనలు జరుగుతున్నాయి. దేవుడు ఖచ్చితంగా 4, 5, 6, 7 తారీఖుల్లో మా యొక్క మీటింగ్స్ని దేవుడు గొప్పగా ఘనపరచబోతున్నాడు. హల్లెలూయా. చివరిగా పట్టుదలతో ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. పట్టుదలతో ప్రార్థన చేయాలి. ప్రభు ఒక ఉపమానాన్ని చెప్తున్నాడు. న్యాయాధిపతి ఉన్నాడట. న్యాయాధిపతి దగ్గరికి ఒక విధవరాలు వచ్చి, నాకు న్యాయం తీర్చండి కోర్టులో అడుగుతుంది. విధవరాలు కదా. సో మిగతా వాళ్ళందరూ కూడా చక్కగా, మిగతా వాళ్ళందరికీ కూడా లాయర్లు ఉన్నారు, వాళ్ళకి డబ్బులు ఇచ్చారు, చక్కగా లాయర్లు వచ్చి మంచి వాదిస్తున్నారు, వారి సమస్యను పరిష్కరించి వెళ్తున్నారు. కానీ విధవరాలకి ఏ లాయర్ని పెట్టుకోవడానికి డబ్బులు లేవు. విధవరాలు, ఎవరి ఆసరా కూడా లేదు, చిన్న చూపు చూపబడతా ఉంది. సో న్యాయం జరగట్లేదు, కోర్టు మెట్లు ఎక్కుతుంది, చాలా ప్రయాస. ఈరోజు కాకపోతే రేపు వాయిదాలో తీర్పు వస్తుంది అనుకుంటే, కానీ అలా ప్రొలాంగ్ అయిపోతుంది, సంవత్సరాల తరబడి అయిపోతూ ఉంది, కోర్టు మెట్లు ఎక్కుతూ ఉంది, దిగుతూ ఉంది, కానీ న్యాయం జరగట్లేదు. ఒకరోజు అనుకుంది, ఇలా కాదు, డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంది. ఎక్కడికి వెళ్ళిపోదాం? న్యాయాధిపతి ఇంటికి వెళ్ళిపోదాం అనేటప్పటికి ఒక అర్ధరాత్రి వేళ వెళ్ళిపోయింది. వెళ్ళి తలుపులు కొడుతుంది. మరి ఎలా తెలుసుకుందో తెలియదు. ఆయన ఇల్లు తెలుసుకుంది. ఎవరి టైంలో ఎవరు వచ్చారు అని చెప్పి తలుపులు, నిద్రపోతున్న వ్యక్తి నిద్ర లేచి చూసేటప్పటికి ఎవరు? అమ్మ ఎక్కడికి వచ్చేవేటి? కోర్టులో చూసుకున్నారా? లేదయ్యా, ఒక్కసారి అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకోండి అయ్యా,
అయ్యా కనికరించండి అయ్యా, అయ్యా నాకు న్యాయం కావాలి, న్యాయం కావాలి, న్యాయం తీర్చండి అయ్యా, అమ్మ నన్ను విసిగించద్దమ్మా, రేపు రా కోర్టుకు రా చూసుకుందాం, ఎక్కడ పడితే అక్కడ వచ్చేస్తావు నువ్వు, లేదా అర్థం చేసుకోండి అయ్యా అని బతిమలాడుతూ ఉంది. మరలా కోర్టుకు వచ్చేసాడు, మరలా అతను బిజీలో పడిపోయాడు, మరలా న్యాయం తీర్చలా. మరలా మరుసటి రోజు వెళ్ళిపోయింది. మరుసటి రోజు వెళ్ళిపోయి మరలా అర్ధరాత్రి వెళ్ళిపోయి తలుపులు కొడుతుంది, అయ్యా న్యాయం తీర్చండి అయ్యా, న్యాయం తీర్చండి అయ్యా, న్యాయం తీర్చండి అయ్యా. అయ్యగారు విసిగెత్తిపోయాడండి. ఈమె గనక నేను న్యాయం తీర్చకపోతే ప్రతిరోజు వచ్చేద్ది, ప్రతిరోజు వచ్చి నన్ను నిద్ర లేపేస్తుంది, లేనిపోయిన ఇబ్బంది. నా పిల్లలు పడుకున్నారు, అసలే వాళ్ళు లేచిపోతున్నారు, ఇలాంటి మనిషితో మనం ఎక్కువసేపు. అందరు బట్టి మరుసటి రోజు వెళ్ళి న్యాయం తీర్చేసేట, కేసు క్లోజ్ చేసేటట. స్తోత్రం చెప్పండి. అంటే when we want to get the favor from somebody, మనం ఎప్పుడైనా సరే ఒకరి నుంచి ఫేవర్ పొందుకోవాలనుకున్నాం, ఒకటి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు. నన్ను కొన్నిసార్లు డేట్లు అడుగుతారండి. డేట్లు అడుగుతున్నప్పుడు ఎక్కడో మీటింగ్కి వెళ్ళిన తర్వాత అయ్యగారు మా ప్రాంతానికి రండి డేట్లు అంటారు. చూద్దాంలే బ్రదర్ అంటాను. సో వాళ్ళు ఏం చేస్తారంటే నా రెస్పాన్స్ కోసం మళ్ళీ చూస్తూ ఉంటారు. నేను ఇంకా వాళ్ళని మర్చిపోతానండి. కానీ కొంతమంది మాత్రం 10 కాదు, 20 కాదు, 30 సార్లు వాళ్ళ చేత వీళ్ళ చేత కాల్ చేపిస్తూ ఉంటారు. పాస్టర్ గారు పలానా దైవ సేవకులు మీటింగ్ అడుగుతున్నారండి, మిమ్మల్ని అడుగుతున్నారని చెప్పి ఎక్కడి నుంచో కాల్ వస్తుంది నాకు తెలిసినవాడు. సో ఇంత జరగటం ద్వారా ఏదో ఒక డేట్ వారికి ఇచ్చేయడం జరుగుతుందండి. ఒకసారి 2 సార్లు అడుగుతున్నటువంటి వారు కొన్ని సందర్భాల్లో డేట్లు వెళ్ళవు, కానీ పదే పదే సార్లు అడుగుతున్నటువంటి వారిని మనం ఏం చేస్తూ ఉంటాం, గ్రాంట్ చేసేస్తూ ఉంటాం. దేవుడు ఎందుకు ఈ విషయాన్ని చెప్పారంటే మీరు కూడా పట్టుదలతో ప్రార్థన చేయండి. ఒకసారి అడిగి రావట్లేదా, 2 సార్లు అడగండి, 2 సార్లు కాకపోతే 3 పొందుకునేంత వరకు దేవుని ఏం చేయండి, పట్టుదలతో అడగండి. దేవుని పట్టుదలతో అడగండి, దేవుని పట్టుదలతో అడగండి. సో ఆపేయద్దు. ఒక సమస్యకు పరిష్కారం రాలేదా, దేవుని చిత్తం కాదని నువ్వు అనుకుని ప్రక్కన పెట్టేది, కానీ యూ షుడ్ కీప్ ఆన్ ఆస్కింగ్ గాడ్ అంటిల్ యూ రిసీవ్ ఇట్. నువ్వు పొందుకునేంతవరకు దాన్ని అడుగుతూనే ఉండాలి. ఈ విధవరాలు ఏ విధంగా న్యాయాధిపతిని హింసించేసింది, ఏం చేసింది? మీకు హెరాస్మెంట్ అంటే తెలుసా? అంటే ఆ మాట పలకూడదు, కానీ అరెస్ట్ చేసిందండి. అంటే చాలా ఇబ్బంది పెట్టేసింది. అంటే మనం ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా మాటికి ప్రభుని ఏమడాలట, అడగాలి. మాటికి దేవుని సన్నిధికి రావాలి. విశ్వాసంతో దేవుని అడుగుతుండాలి. దేవుడు ఒక రోజు ఏమంటాడు, ఎస్ అంటాడు. స్తోత్రం చెప్పడం హల్లెలూయా. కాబట్టి నా ప్రియ వచ్చినాక ఇవి ఎఫెక్టివ్ ప్రేయర్స్. అర్థమైందా? ఇప్పుడు మీ ప్రార్థనా జీవితంలో కొన్ని మార్పులు వస్తాయా? పరిశీలనతో ప్రార్థన, మీరు జీవితంలో పరీక్షించుకుంటూ ప్రార్థన చేస్తారా? ఆ తర్వాత నీతి కలిగి, పరిశుద్ధత కలిగి ప్రత్యేకించుకుని ప్రార్థన చేస్తారా? ఆ తర్వాత స్పెసిఫిక్ అంశం కోసం ప్రార్థన చేస్తారా? యథార్థంగా ప్రార్థన చేస్తారా? పట్టుదలతో ప్రార్థన చేస్తారా? ఇలా ప్రార్థన చేసినప్పుడు మీ జీవితంలో దేవుడు మీ కన్నీటి తోడకపోతే ఎవరి కన్నీటి దుడుస్తాడండి ప్రభు? మీ జీవితంలో కార్యం చేయకపోతే ఎవరి జీవితంలో ప్రభు కార్యం చేస్తాడు? దేవునికి అసాధ్యం లేదు కదా. సమస్తాన్ని సాధ్యపరచబడే దేవుడు. మీ కన్నీ, నేను చెప్తాను దేవుని సేవకుడిగా, మీ కన్నీని దేవుడు తొడవబోతున్నాడు. మీ జీవితంలో ప్రతి సమస్యకు పరిష్కారం ప్రభు ఇవ్వబోతున్నాడు. కానీ మీ జీవితంలో ప్రభువుని అంటి పెట్టుకునండి, ప్రభువుని వెన్నంటి ఉండండి, ప్రభువుని ఇంప్రెస్ చేయండి. మీ యొక్క జీవితం ద్వారా, మీ యొక్క పరిశుద్ధమైనటువంటి జీవితం ద్వారా మీరు దేవునికి ఇచ్చే విషయంలో, అంటే మీ హృదయం కావచ్చు, మీ సమయం కావచ్చు, మీ తలాంతులు కావచ్చు, మీది ఏదైనా సరే, అది దేవుని ఏం చేయాలి, సంతోషపెట్టేటువంటి వారికి ఉంటే దేవుని హృదయానుసారుడుగా మీరు జీవించండి. దానియేలు గురించి, దావీదు గురించి మనం అంటే మ్యాన్ ఆఫ్టర్ గాడ్స్ ఓన్ హార్ట్, నా హృదయానుసారుడు. దానియేలట బహుప్రియుడట. ఎవరికి? దేవునికి బహుప్రియుడట. కాబట్టి యూ షుడ్ బి బిలవ్డ్ టు అవర్ గాడ్. దేవునికి మీరు బిలవ్డ్గా ఉండండి, ప్రియులుగా మారిపోండి. దేవుడు మీ ప్రతి ప్రార్థనకు జవాబు. అన్నీ సాధ్యమే కదా ప్రభుకి.